అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఎన్ వీడియోస్ నేను మన ఛానల్లో పోస్ట్ చేసి చాలా రోజులైంది. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మంచి కంటెంట్తో వచ్చాను. అదేంటంటే నా హెల్త్ గురించి, అంటే పీసీఓడి థైరాయిడ్ నేను ఎలా కంట్రోల్లోకి తెచ్చుకున్నాను, దానివల్ల పీసీఓడి థైరాయిడ్ వల్ల నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఎన్ని ప్రాబ్లమ్స్ అనేవి నేను ఫేస్ చేశాను, అండ్ అవి తగ్గించుకోవడం కోసం నేను ఎటువంటి డైట్ తీసుకున్నాను, అసలు ఎక్కడి నుండి నేను డైట్ స్టార్ట్ చేశాను, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవడానికి అయితే వచ్చానండి. మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ 31st ఈ ఇయర్ అయితే ఎండింగ్ అయిపోయిందండి. ఈ ఇయర్లో నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. నెక్స్ట్ ఇయర్ 2025లో మాత్రం అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చెయ్యాలని మాత్రం నేను అనుకోవట్లేదు. దేవుడి దయ అంతే అండి. ఏదైనా సరే ఇంకా దేవుడి దయ. ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎప్పుడు రాకూడదు, ముందుకి హ్యాపీగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకా కంటెంట్లోకి వచ్చేస్తే, ఫస్ట్ వచ్చేసి నాకు థైరాయిడ్ పీసీఓడి ఎప్పుడు స్టార్ట్ అయింది, వాటికి అవి కంట్రోల్లోకి రావడానికి నేను ఏం చేశాను, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేవి కూడా నేను చెప్తానండి. తర్వాత నేను ఎటువంటి డైట్ తీసుకున్నాను, ఇప్పుడు నా హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది కూడా నేను చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి నా మ్యారేజ్కి ముందు నేను పీరియడ్స్ అయితే చక్కగా అన్నీ కరెక్ట్ డేట్కి అయితే అయిపోయేదాన్ని పీరియడ్స్ అయితే. కానీ మ్యారేజ్ అయిన 1 ఇయర్ తర్వాత నుండి థైరాయిడ్ స్టార్ట్ అయ్యింది. 1 ఇయర్ తర్వాత థైరాయిడ్ స్టార్ట్ అయ్యింది. కానీ థైరాయిడ్ స్టార్ట్ అవ్వకముందు నేను వెయిట్ ఎక్కువ అవుతూ ఉండేదాన్ని అనమాట. వెయిట్ ఎక్కువ అయ్యేటప్పుడు నాకు పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన తర్వాత ఏంటి ఇలా అవుతుందని చెప్పేసి నేను మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ ఇదేనండి. నేను హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేసి నాకు ఫస్ట్ వెళ్ళిన వెంటనే స్కానింగ్లు అవి చేశారనమాట. లోపల స్కానింగ్లు అవి చేసిన తర్వాత వెయిట్ ఎక్కువగా ఉన్నాము, వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి పీరియడ్స్ రావడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చేవారనమాట. అలాగా నేను హాస్పిటల్కి వెళ్ళడం, వాళ్ళు స్కానింగ్ చేయడం, మళ్ళీ పీరియడ్స్ రావడానికి ట్యాబ్లెట్స్ ఇవ్వడం, ఇలాగే అయిపోయింది 1 ఇయర్ కూడా. కానీ ఈ 1 ఇయర్లోని ఒక్కసారి కూడా మేడము, ఆ డాక్టర్ గారు థైరాయిడ్ టెస్ట్ కానీ, లేదంటే నాకు పీసీఓడి ఉందని కానీ ఏమీ చెప్పలేదండి. ఇది మనం ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళేటప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ సర్వీసింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం ఎవరినైనా తెలుసుకొని వెళ్ళాలి. అది కాకుండా అంటే బాగానే చూస్తారు కదా అన్న ఒక ఇదితో నేను వెళ్ళానమాట. కానీ అక్కడికి వెళ్ళాక నేనే లాస్ అయ్యాను. దానివల్ల చాలా అమౌంట్ లాస్ అయ్యాను. నా హెల్త్ కూడా అక్కడ చాలా పాడైంది. ఎందువల్లంటే థైరాయిడ్ ఉందని ఆవిడ ఇప్పుడు టెస్ట్ చేయించుకోని కూడా నాకు చెప్పలేదు. 1 ఇయర్ అయిపోయింది. తర్వాత నేను ఎక్కడో ఒక దగ్గర ఎందుకో హాస్పిటల్కి వేరే పని మీద వెళ్ళినప్పుడు ఇలాగ నా ప్రాబ్లం గురించి చెప్తే, అప్పుడు వేరే డాక్టర్ అనమాట, ఆయన అన్నారు థైరాయిడ్ టెస్ట్ చేయించుకో అమ్మా అనేసి అన్నారు. అంటే అప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ ఉంది, 100 mg ఇచ్చారనమాట. స్టార్టింగ్లోనే ట్యాబ్లెట్ 100 mg ఇచ్చారు. నాకు ఇంకా థైరాయిడ్ ఉంది అని తెలియగానే ఇంకా నేను ముందు వెళ్తున్నాను కదా డాక్టర్ దగ్గరికి, అక్కడ ఆపేశాను అనమాట. ఇంక వెళ్ళడం మానేసి ఇంకా ఈ థైరాయిడ్కి వాడుతున్నాను. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చింది. మళ్ళీ పీరియడ్స్ రాకపోవడం, అంటే ట్యాబ్లెట్ వేసుకుంటేనే పీరియడ్స్ వచ్చేవి.
ట్యాబ్లెట్ వేసుకోకపోతే మళ్ళీ పీరియడ్స్ ఆగిపోయేవి. అలా ఎన్ని మంత్స్ అయినా సరే, ఒక్కొక్కసారి 5 months కూడా అలా కూడా అయ్యింది. నాకు ఇలా అవ్వడం వల్ల భయం వేసేసేది. ఎంత మనం ఎడ్యుకేటెడ్ అయినా మనకి ఈ యూట్యూబ్ అది ఎప్పటి నుంచి తెలుసు? మహా అయితే కరోనా టైం నుండే తెలుసు. యూట్యూబ్లో మనం వీడియోస్ అవి చూడటము అవి నా వరకు అయితే అంతే. కానీ అప్పుడు అంతకుముందు ఇంత తెలియదు కదా. నాకు 2015లో మ్యారేజ్ అయింది. 2016లో నాకు థైరాయిడ్ స్టార్ట్ అయింది. కానీ డాక్టర్ చెప్పింది 2017లో నాకు థైరాయిడ్ అని తెలిసింది. ఈ 2016 మొత్తం నేను వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పారు. దానికి వెయిట్ లాస్ అవ్వడానికి, ఎగ్ రిలీజ్ అవ్వడానికి, అంటే పీరియడ్స్ రావడానికి ట్యాబ్లెట్స్ వాడాను. దీనివల్ల ఇంకా వెయిట్ పెరిగిపోయాను. ఇంకా అలాగే అండి, నేనైతే ఏ జాగ్రత్తలు తీసుకునేదాన్ని కాదు, నాకు తెలిసేది కాదు కరెక్ట్గా. డాక్టర్ గారిని ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఏం చేయాలి అని అడిగినప్పుడు కూడా ఆవిడ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి, వాకింగ్ చేయాలి, ఇలాగే చెప్పేవాళ్ళు. ఆవిడనే కాదు, ఏ డాక్టర్ అయినా సరే మనకి ఎంత క్లారిటీగా, ఎంత క్లియర్గా ఏది చెప్పరండి. మనకి ఈ పీసీఓడి అనేది మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే చాలు. చక్కగా మనం జంక్ ఫుడ్ మానేసి, స్వీట్స్ అవి మానేసి, చక్కగా డైలీ వాకింగ్, ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, లీఫీ వెజిటబుల్స్ అవి తీసుకుంటూ, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ, ఇవన్నీ చేస్తే, ఆయిల్ ఫుడ్ అది మానేయాలి. ఇవన్నీ చేస్తే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మనకి ఇది ఒక్క 6 monthsలో క్లియర్ అయిపోతుందండి. కానీ అసలు ఇదంతా, ఈ డైట్ అంతా ఎలా మనం మేనేజ్ చేయాలి, అసలు ఎలా కంటిన్యూ చేయాలనేది మనకి తెలియాలి. ఫస్ట్ మనకి తెలియాలంటే మనం ఎవరిని అడగాలి? డాక్టర్ని అడుగుతాం. డాక్టర్ ఏం చెప్తారు? ఫుడ్ కంట్రోల్ చేసుకోండి, వాకింగ్ చేయండి అని మాత్రమే చెప్తారు తప్ప అంతకు మించి వాళ్ళు ఏది చెప్పరు. అంతకన్నా క్లియర్గా వాళ్ళు చెప్పారనుకోండి, మనం పేషెంట్ అవ్వం, వాళ్ళు డాక్టర్స్ అవ్వరు కదా. మనం పేషెంట్ అయితేనే కదా వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం. అదనమాట. మనకు క్లియర్ అయిపోయింది అనుకోండి, హెల్త్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళం కదా. అది ఇంకా పీసీఓడి, నీటి బుడగలు తగ్గడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చేవారు. థైరాయిడ్కి ట్యాబ్లెట్లు వాడేదాన్ని, పిల్లలకి ట్యాబ్లెట్లు వాడేదాన్ని. అసలు నాకంటూ ఒక క్లారిటీ ఉండేది కాదు. మనకి వెనకాల చెప్పే పెద్దవాళ్ళు ఎవరు లేరు. దీనికి తోడు మనకి ఎలా ఉంటుందంటే అండి, మాది విలేజ్ అయినా టౌన్ అయినా ఎక్కడైనా సరే మన చుట్టూ ఉన్నవాళ్ళు అంత నాలెడ్జ్ పర్సన్స్ ఏమీ ఉండరండి. మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది ఆఫ్ నాలెడ్జే ఉంటుంది. మనకి నాలెడ్జ్ ఉండదు, మనకి ఆఫ్ నాలెడ్జే. కాకపోతే తెలిసి తెలియకుండా సలహాలు చెప్తారు. వాళ్ళ మాటలు అస్సలు వినకూడదు నాకు తెలిసినంత వరకు. ఎందుకు ఇలా అంటున్నానంటే, చాలామంది నాకు థైరాయిడ్ వచ్చిన తర్వాత నాకు థైరాయిడ్ అంటే తెలీదు. అసలు ఏంటి ఆ సిమ్టమ్స్ కూడా నాలో కనబడేవి కాదు. ఓన్లీ వెయిట్ ఒకటే ఎక్కువయ్యాను, కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ అంతే. చాలామందికి ఇక్కడ గొంతు దగ్గర పెయిన్ అది వస్తుందట. అలాంటివి ఏమీ నాకు లేవు. స్టార్టింగ్లో థైరాయిడ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా లేవు. అలాంటిది ఈ మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాగా మనకి పోర్ట్రేట్ చేస్తారంటే, థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు, చాలా లావ్ అయిపోతారు, బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి, ఇంకా ఏవేవో చెప్పేవాళ్ళు. ఇంకా పీసీఓడి ఉన్న నీటి బుడగలు తగ్గవు, ఎన్ని మందులు ఎంత మెడిసిన్ వాడినా కానీ నీటి బుడగలు తగ్గవు, థైరాయిడ్ తగ్గదు, వాళ్ళకి పిల్లలు పుట్టరు, వాళ్ళు సన్నంగా అవ్వరు, ఎంతైనా సరే లావ్ అయిపోతారు అని చెప్పి ఇలా నన్ను బెదిరించడం వల్ల ఇలాంటి మాటలన్నీ విన్నప్పుడు ఎంత భయం వేసేదండి. నాకనే కాదు, ప్రతి ఆడపిల్లకి కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్కి ముందులా ఉండదు. మనం మన పేరెంట్స్ దగ్గర ఉన్నది వేరు, మన అత్తమామల దగ్గర, తోటికోడల దగ్గర ఉన్నది వేరు. అర్థమవుతుందా? ఇక్కడ
మన అమ్మ నాన్న దగ్గర ఉన్నది మన సొంతంగా మన సొంత అభిప్రాయాలు అలా ఉంటుంది. మనం ఏదైనా నోరు పెట్టి గట్టిగా మాట్లాడగలం. అత్తగారింట్లో అలా మాట్లాడలేము. మన ఇష్టాలంటూ ఉండవు చాలా వరకు. అందులో మ్యారేజ్ అయిన వెంటనే మేము వేరేగా మమ్మల్ని వేరేగా పెట్టేయడము. కొంచెం నాకు ఇవన్నీ కూడా మా ఇంటి దగ్గర అమ్మ నాన్న, నా తర్వాత నా బ్రదర్స్, నేను అంతే. కష్టమైన సుఖమైన ఏదైనా అంతే. అక్కడ చాలా వరకు నా మాటే నెగ్గేది. అంత గారాబం, అంత సెన్సిటివ్గా పెరిగాను. అలాంటిది ఒక్కసారిగా జాయింట్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి, నా మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారింట్లో ఒక 10 మందిని ఒకసారిగా చూసేటప్పటికి అక్కడ నేను అలవాటు పడ్డమే చాలా టైం తీసుకోవాలి. నాకు డిగ్రీ అయిన వెంటనే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన వెంటనే మనం కొత్త ప్లేస్కి, కొత్త మనుషుల దగ్గరికి వస్తాం. అక్కడ అలవాటు అవ్వాలంటే మ్యాక్సిమం అందరినీ అర్థం చేసుకోవాలి, అందరితోనే మనం అడ్జస్ట్ అయ్యి ఉండాలి. అంటే కనీసం 1 year ఎలాగైనా పడుతుందండి ఏ ఆడపిల్లకైనా. కానీ అది అర్థం చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే, మనం ఏదో వాళ్ళకి బరువు అన్నట్టుగా మనల్ని సపరేట్గా పెట్టేస్తారనమాట. ఓకే, ఇంకా ఇప్పుడు అది కాదు టాపిక్, దాని గురించి మాట్లాడాలని కూడా లేదు. కాకపోతే ఆ వేరేగా ఎప్పుడైతే పెట్టారో, సపరేట్గా ఎప్పుడైతే ఉండమని పెట్టారో, అప్పుడు ఇంకా మాకు ఇన్కమ్ పరంగా కానీ చాలా ప్రాబ్లమ్స్ అవన్నీ నేను ఫేస్ చేయలేకపోయేదాన్ని. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో అంతా నాన్న చూసుకునేవాళ్ళు, అమ్మ నాన్న చూసుకునేవాళ్ళు. మా వరకు వచ్చేది కాదు ఏ ప్రాబ్లం కూడా, ఏది కూడా మాకు తెలిసేది కాదు. అలాంటిది ఒక్కసారిగా ఈ బరువు బాధ్యతలు ఇవన్నీ, అందులో నాకు అత్తయ్య మామయ్య లేరు. పోనీ వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం చూసుకునేమో. అవన్నీ ఒకసారిగా నాకు చాలా స్ట్రగుల్ అయ్యాను. చాలా ప్రాబ్లమ్స్. బాబోయ్, నాకు నిజంగా అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పటికీ ఉన్నాయి, కానీ ఎక్కడికక్కడ అలాగా మేనేజ్ చేసుకుంటున్నాను. అలవాటు అయింది, కొంచెం మేనేజ్ చేసుకుంటున్నాను. సరే, ఇంకా అది పక్కన పెట్టేస్తే, అంటే మనకి ఆ టెన్షన్స్ వల్లే సగం హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతాయని చెప్తున్నానండి. ఏదైనా బయట వాళ్ళ మాటలు అయితే నమ్మకూడదు. బయట వాళ్ళ మాటలు ఎప్పుడైతే మనం బుర్రలో పెట్టుకుంటామో అప్పుడే మన హెల్త్ సగానికి సగం డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఈ పీసీఓడి థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే అది మరీ చాలా డేంజర్ అండి. ఆఫ్ నాలెడ్జ్తో చెప్తారు. మనం ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో, ఏదో డాక్టర్ సలహా తీసుకోవడం బెస్ట్. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు. అదేంటి, వాళ్ళకి తెలిసిన సగం అయితే వాళ్ళు చెప్పింది సగం. అది ఒక్కొక్కసారి ఏదో టైం బాగుండి కరెక్ట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి అది కరెక్ట్ అవ్వదు, రాంగ్ అవుతుంది. దానివల్ల ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు చెప్పిన ఐడియాని మనం పాటిస్తామో, పాటించిన వాళ్ళకి ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి, ఆ డ్యామేజ్ అనేది ఇచ్చేయవలసింది ఆ పాటించిన వాళ్ళే బాధపడతారు. చెప్పిన వాళ్ళు ఏముంది, సలహాయే కదా చెప్తారు, దానికి ఏముంది. సరే, అయితే ఇప్పుడైతే ఇంకా నేను పీసీఓడి థైరాయిడ్ని ఎలా కంట్రోల్ చేసుకున్నానంటే, నేనైతే ఫస్ట్ ట్యాబ్లెట్స్ అయ్యి వాడానండి. దేనికి, పీసీఓడికి థైరాయిడ్కి కూడా నేను 7 years వాడాను. ఇప్పుడు మా మ్యారేజ్ అయ్యి ఇది 8th year కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు 9th అనమాట. అయితే ఈ ఇయర్లోని నేను లాస్ట్ ఇయర్ 2023లోని నేను ఐయుఐ కూడా ట్రీట్మెంట్ చేయించుకున్నానండి. ఐయుఐ చేయించుకున్నాను. అది కూడా సక్సెస్ అవ్వలేదు. ఎందువల్ల అంటే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అవ్వకపోతే ఇంకా సర్లే తర్వాత మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి ఇంకా 2024 స్టార్ట్ అయింది. సర్లే వెయిట్ చేద్దాము, ఇంకా మేలో కదా మా మ్యారేజ్ అయింది. మే అయిపోయిన తర్వాత కొంచెం ఎండలు అవి తగ్గాక వెళ్దాము, మళ్ళా ఇంకా సెకండ్ టైం ఒకసారి ట్రై చేద్దాం ఐయుఐ అని చెప్పి అనుకున్నాం. కానీ
నేను ఐయుఐ చేయించుకున్నప్పుడు 80 ఉన్నాను. నా వెయిట్ 80 ఉన్నాను. ఐయుఐ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అది ఫెయిల్డ్ అయిపోయిన తర్వాత సడన్గా 86కి వెళ్ళిపోయాను. ఎందువల్ల అంటే మనం వెయిట్ పెరగడం అనేది సగం మనం ఫుడ్ వల్ల కాదండి. ఫుడ్ వల్ల కాదు, సగం మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, మన టెన్షన్లు, మనం అసలు ఏదైనా సరే అతిగా ఆలోచించడం, వీటి వల్లే సగం మనం వెయిట్ అనేది గెయిన్ అయిపోతూ ఉంటాం. నాకు అప్పుడు చాలా బాగా అర్థమైంది. తర్వాత ఇంకా నేను చాలా బాధపడ్డాను. అమౌంట్ కూడా 1 lakh వరకు ఖర్చు పెట్టాను ఐయుఐకి. అంతకుముందు ఖర్చు పెట్టిందంతా ఒక లెక్క, ఈ ఐయుఐకి మేము చాలా హోప్స్తోనే వెళ్ళాము. కానీ డాక్టర్ అయితే ముందే చెప్పారు, ఒక 20% మాత్రమే ఐయుఐ చేయించుకున్న వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు. సర్లే అని చెప్పేసి అనుకున్నాము, చేయించుకున్నాం. కానీ అది సక్సెస్ అవ్వలేదు. సర్లే అని చెప్పి ఇంక నేను వదిలేసాను. నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే అని చెప్పేసి. ఇంకా ఈలోపు ఏం జరిగిందంటే, నిజంగా దేవుడు కొన్ని కష్టాలు ఎందుకు ఇస్తాడంటే అండి, మనకు మంచి చేయడానికే. నిజంగా అండి, నేను ఈ విషయంలో అయితే నేను నమ్ముతున్నాను. కాకపోతే అప్పుడు బాధపడాలి, బాధ వచ్చినప్పుడు బాధపడాలి, కానీ తర్వాత మాత్రం నిజంగా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కాకపోతే వెయిట్ చెయ్యాలి. అది ఏమైందంటే 2024 ఇయర్లోనే May 14th మా మ్యారేజ్ అయింది. అప్పటికి నేను 86 వెయిట్ ఉన్నాను. 86 వెయిట్ ఉన్నాను. ఫిబ్రవరిలోని పీరియడ్ అయ్యాను. మేలోని మా మ్యారేజ్ డే. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 4 months అయింది. నాకు పీరియడ్ రాలేదు. అంటే చెప్తున్నాను కదా, ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్స్ వచ్చేవి, ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే పీరియడ్స్ వచ్చేవి కాదు. అయితే May 14th చక్కగా మా మ్యారేజ్ డే అయ్యింది. ఆ రోజు నైట్ 12:30కి అలాగా వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చాను. సడన్గా బ్రీతింగ్ అందలేదు, ఏంటో తెలీదు. ఇంకా అంటే అదొకలా అయిపోయిందనమాట ఆ రోజు. సర్లే, అప్పుడేమో ఇంకా వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు. బీపీ ఎక్కువైపోయిందని చెప్పేసి అనేసి ఇంజెక్షన్స్ అవి ఇచ్చారు. మరుసటి రోజు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే బీపీ చూస్తే 140 అలా ఉంది. బీపీ అని చెప్పి బీపీకి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అంటే మనము ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళామంటే మనం చేసే మిస్టేక్ ఏంటి తెలుసండి, మనం ది బెస్ట్ హాస్పిటల్కే వెళ్ళాలి. ఏ హాస్పిటల్కి పడితే హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మనకున్న హెల్త్ ప్రాబ్లం 50% అయితే ఆ డాక్టర్ చెడగొట్టేది ఒక 50%. వాళ్ళకి సగం తెలిసి సగం తెలియని డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మనం నిజంగా నష్టపోతామండి. నిజంగా చెప్తున్నాను ఈ విషయం. నేను ఇలాగే చాలామంది డాక్టర్స్ దగ్గర నేను బోల్తా పడ్డానని అనుకుంటున్నాను నేనైతే. అయితే బీపీ చెక్ చేయించుకుంటే 140 ఉంది. అయితే బీపీ వల్ల ఎలా అయింది అని చెప్పేసి ట్యాబ్లెట్స్ ఇచ్చారు, బీపీ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బీపీ ట్యాబ్లెట్స్ వాడినా కానీ తల తిరగడము, వామిటింగ్ వచ్చినట్టు ఉండడము, బ్లోటింగ్ ప్రాబ్లము, మోషన్ ఫ్రీ అయ్యేది కాదు, ఇలా అయ్యేది. ఏంటి ఎలాగవుతుంది అసలు ఈ ఫుడ్ కూడా నేను చాలా వరకు మానేశాను. ఇంకా 1 month కూడా, May 14th స్టార్ట్ అయింది. ఫుడ్ కూడా ఎంత రైస్, ఒక 1/2 లీటర్ మజ్జిగ అలా పెట్టేది అమ్మ. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా 3 పూట్ల సాల్ట్ మానేశాను. సాల్ట్ అయితే పూర్తిగా మానేశాను. సాల్ట్ వేసుకోలేదు, సాల్ట్ వేసుకునేదాన్ని కాదు. ఇంకా స్వీట్స్ అవి మానేశాను, ఇంకా జంక్ ఫుడ్ అది మానేశాను. అన్నీ అవాయిడ్ చేశానండి. అవాయిడ్ చేసేసాను.
ఇంకా అయితే మజ్జిగన్నం తినేదాన్ని. ఆ మజ్జిగన్నం తినేదాన్ని, అయినా సరే వాకింగ్ చేసేదాన్ని, అయినా సరే కానీ కొంచెం అనేజీగా ఉండేది. అసలు ఏంటో అర్థమయ్యేది కాదు. అలాగ ఒక 15 డేస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏంటి ఎలాగవుతుందని చెప్పి నాకు నేనే ఏంటి గ్యాస్ ప్రాబ్లమా ఏంటని చెప్పి మళ్ళీ హాస్పిటల్కి ఎన్ని హాస్పిటల్స్ అంటే ఇంకా ఈసీజీ తీయించుకున్నాను, షుగర్, బీపీ, థైరాయిడ్, ఇంకా చేయించుకోలేని టెస్ట్ అంటూ ఏమీ లేదండి. నిజంగా ఎన్ని టెస్టులు అంటే నిజంగా ఎందుకు చేయించుకున్నానో నాకే తెలియదు. ఎన్ని చేయించుకున్నా కానీ ఏ ప్రాబ్లం లేదమ్మా. నువ్వు టెన్షన్ పడుతున్నావు, ఎందుకో టెన్షన్ తగ్గించుకో, ఏ ప్రాబ్లం లేదు, టెన్షన్ పడుతున్నావు. ఎన్ని టెస్టులు చేసినా ఇదే ఇంకా ఈ మాట చెప్పేవాళ్ళు. చెప్తే సరే ఇంకా టెన్షన్ వల్లే కదా, ఇంకా అదొక్కలాగా అయిపోయి భయం వేసినట్టు ఉండేది, ఊపిరి ఆడలేనట్టుగా ఉండేది. అదొక్కలాగా ఇంకా టెన్షన్గా, భయంగా, ఏదోలాగా ఇంకా అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టుగా ఉండిపోయేదాన్ని. అది అలాంటి రోజులైతే ఇంకా ఎప్పుడు రాకూడదని నేను ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. అయితే ఇంకా చూస్తూ ఉండగానే 1 మంత్ అయిపోయింది. నాకు ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చి 1 మంత్ అయింది. 1 మంత్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను. బీపీ చెక్ చేయించుకుందాం కదా అని చెప్పి వేరే హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ చెక్ చేసి, నువ్వు బీపీ ట్యాబ్లెట్ ఎందుకు వాడుతున్నావు, బీపీ కంట్రోల్లోనే ఉంది కదా అని చెప్పేసి అన్నారు. నేను ట్యాబ్లెట్ వేసుకోలేదు, ముందు రోజు వేసుకోలేదు, తర్వాత రోజు వేసుకోలేదు. బీపీ కంట్రోల్లోనే ఉంది కదా, నువ్వు బీపీ ట్యాబ్లెట్ ఎందుకు వాడుతున్నావు అన్నారు. అంటే మరి ఆ రోజు బీపీ 150 అలా చూపించిందండి, అందుకే వాడుతున్నానని చెప్పాను. తర్వాత మళ్ళీ నేను బీపీకి చూపించుకున్నాను కదా, ఆ డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్తే మళ్ళీ బీపీ ట్యాబ్లెట్స్ మళ్ళీ రాస్తే ఇంకా నేను ఒకటే చెప్పాను, నాది ఈ ప్రాబ్లం కాదండి, నాకు బీపీ కాదు, ఏదో ఇంకో ప్రాబ్లం ఏదో ఉంది, గ్యాస్ట్రిక్ లాగా కొంచెం అలా అనిపిస్తుంది అంటే ఆయన ఏం చేశారంటే గ్యాస్ట్రిక్కి డైజిన్ టానిక్ ఉంటుంది కదా, పింక్ కలర్ టానిక్, అది ఇచ్చారు. బీపీ ట్యాబ్లెట్స్ వాడు, ఒకవేళ ఎక్కువైపోతే మళ్ళీ అలాంటి ప్రాబ్లం ఏమన్నా ఫేస్ చేయవలసి వస్తుంది అన్నారు. అంటే నేను ఇంక ట్యాబ్లెట్స్ తీసుకోలేదు, బీపీ ట్యాబ్లెట్స్ ఒక 10 డేస్కి తీసుకున్నాను. ఎందుకంటే ఏమో మన టైం అది కాబట్టి పక్కన పెట్టుకున్నాను, ఆప్షనల్గా పెట్టుకున్నాను, ఒకవేళ ఎక్కువైతే వేసుకుందాంలే అని చెప్పి. తర్వాత ఇంక ఇలా కాదు, వైజాగ్ వెళ్ళాలి, ఒక మంచి డాక్టర్ని కలాలి, ఫస్ట్ గ్యాస్ట్రిక్కి చూపించుకోవాలి, ఓన్లీ గ్యాస్ట్రిక్ చూసే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు ఒక అన్నయ్య ఉంటే ఆయనకి ఫోన్ చేస్తే ఆయన పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తే అక్కడికి వెళ్ళాం. గ్యాస్ట్రిక్ చూసే ఆయన దగ్గరికి అక్కడికి వెళ్ళాక ఇవన్నీ చూపించాను. ఆయన కూడా ఫస్ట్ అన్నారు, ఏంటి టెన్షన్ వల్ల అనేసి అన్నారు. అలా కాదండి, నాకు ప్రాబ్లం ఏంటి, ఇక్కడ పట్టేసినట్టుగా అయ్యేది, బ్రీతింగ్ ప్రాబ్లం లాగా ఉండేది, ఏదైనా తింటే మళ్ళా తిరిగి గొంతుకులోకి రావడము ఇలా ఉండేది. ఇదంతా చెప్పిన తర్వాత సరే ఎండోస్కోపీ చేద్దామని చెప్పి ఎండోస్కోపీ చేశారు. అది జిఎన్ జంక్షన్ దగ్గర చిన్నది ఏదో రెడ్గా అయ్యింది, అది ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల అలా అయ్యింది, అండ్ వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి అన్నారు. తర్వాత డాక్టర్ కూడా ఎంత బాగా చెప్పారంటే అండి, నిజంగా సీనియారిటీ ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఆయన ఒకటే చెప్పారు, పిల్లలు నీకు ఒక్కదానికే కాదు చాలామందికి లేరు, పిల్లలు పుట్టకపోతే ఏమైంది, ఎవరినైనా దత్తత తెచ్చుకుంటావు, వాళ్ళు నీ పిల్లలు కాదా, పెంచుకుంటే నీ పిల్లలే కదా. ఒక్కటే, ఫస్ట్ నీ హెల్త్ నువ్వు కంట్రోల్ చేసుకో, ఫస్ట్ నీ హెల్త్ నువ్వు బాగు చేసుకో, తర్వాత పిల్లల కోసం ఆలోచించు అని చెప్పేసి అన్నారు.
తర్వాత ఏం తీసుకోవాలి, ఫుడ్ ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అన్నీ క్లియర్గా చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకో విషయం, నేను బీపీ ఈ వైజాగ్ రాకముందు బీపీ చెక్ చేయించుకున్నాను కదా వేరే హాస్పిటల్ దగ్గర. అక్కడ వెయిట్ కూడా చూసుకుంటే సడన్గా 79కి వచ్చేసాను. 79కి 86 ఉండేదాన్ని 79కి వచ్చేసాను. ఇదేంటి ఎంత వెయిట్ లాస్ అయిపోయాను, మిషన్ తేడామో అనుకున్నాను నేనైతే. ఎందుకంటే అండి నేను వెయిట్ లాస్ అవ్వడానికి వాకింగ్, ఎక్సర్సైజులు, ఫుడ్ కంట్రోల్ అన్నీ చేసేదాన్ని కానీ కంటిన్యూగా చేసేదాన్ని కాదు. అయితే 79కి వచ్చాను. ఎలా అంటే జంక్ ఫుడ్, స్వీట్స్, షుగర్, సాల్ట్ ఇవన్నీ మానేయడం వల్ల. ఇంకా అప్పుడు నాకు అర్థమైంది ఒకటే అండి, నా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. అది ఎలాగా నాకు నేనే ఇంకా అనుకున్నాను. ఒకటే స్ట్రాంగ్గా ఇక్కడ ఒకటే అనుకున్నాను, నాకు పిల్లలు పుట్టాలి అంటే, నాకు పీసీఓడి థైరాయిడ్ కంట్రోల్లోకి రావాలి అంటే, నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కరెక్ట్గా రావాలి అంటే నేను నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ నేను స్ట్రాంగ్గా ఉండాలి. కాకపోతే డైట్ స్టార్ట్ చేసిన 1 మంత్ 2 మంత్స్ కొంచెం సిక్ అయ్యేదాన్ని, కొంచెం వీక్ అయ్యాను. కానీ తర్వాత అండి ఇప్పుడు శుభ్రంగా పర్ఫెక్ట్గా ఉన్నాను. ఇప్పుడు నేను వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా ఈ బయట వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసా, ఈ షుగర్ ఏదో వచ్చేసినట్టు ఉంది, అందుకే ఇంత సన్నంగా అయిపోయావు, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందేమో ఇంత సన్నంగా అయిపోయావు. నాకు మళ్ళీ ఇదొక టెన్షన్ పెట్టారు వెయిట్ లాస్ అయిన తర్వాత. ఈ తలనొప్పి అంతా ఎందుకురా బాబు, ఈ టెన్షన్ నేను పడలేనని చెప్పి వెళ్ళి మొత్తం థైరాయిడ్, కొలెస్ట్రాల్ అన్ని టెస్టులు చేయించుకుని వచ్చాను. నేను ఈ మొత్తం టెస్టులన్నీ చేయించుకున్న తర్వాత నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేయాలి అనేసి అనుకున్నానండి. అందుకే ఇప్పుడు వీడియో తీసి పెడుతున్నాను. ఈ 2024లోని నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎప్పుడూ నేను ఫేస్ చేయలేదేమో నా లైఫ్లోని. నిజంగా చెప్తున్నాను. ఈ బయట వాళ్ళ మాటలకి సగం ఎలా ఉంటానో తెలుసా, నలిగిపోతారు ఆడవాళ్ళు. నిజంగా అండి, మన దగ్గర ఏది లేకపోతే దాని గురించే మాట్లాడతారు. అలాంటి వాళ్ళని అస్సలు ఒక దీంతో పోల్చుకోవాలి నిజంగా. అయితే ఇంకా ఇదొకటే అనుకున్నాను నేను స్ట్రాంగ్గా. మా హస్బెండ్కి కూడా నేను ఒకటే చెప్పాను, నీ చేతిలోని పాపనో బాబునో పెట్టేంత వరకు నేను జంక్ ఫుడ్ కానీ, ఆయిల్ ఫుడ్ కానీ, బయట ఫుడ్ అనేది నేను తిన్ను అని చెప్పాను. ఇప్పటికి 7 మంత్స్ అయ్యింది నేను బయట ఫుడ్ తిని. ఎప్పుడు అంటే అంత క్రేవింగ్స్ లేకుండా ఎలా ఉన్నారండి అని అనుకోవచ్చు. క్రేవింగ్స్ అనేవి వస్తాయండి, మనం డైట్ చేసేటప్పుడే క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి తెలుసా. డైట్ చేసేటప్పుడే క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి, స్వీట్ తినాలని ఇలాంటివన్నీ. నాకు 5 మంత్స్ నుంచి రాలేదు, అప్పటికి 4 మంత్స్ నుంచి పీరియడ్స్ రాలేదన్నాను కదా. నాకు పీరియడ్స్ ఎప్పుడు వచ్చాయి తెలుసా, నేను 78కి, నా వెయిట్ 78కి వచ్చింది, అప్పుడు నాకు పీరియడ్స్ వచ్చాయి. అంటే ఎప్పుడు ఆగస్ట్లో అయ్యాను. ఆగస్ట్ 2వ తారీఖున కాదు ఆగస్ట్ 29, 30 ఆ డేట్లో అయ్యాను. ఇంకా అక్కడి నుంచి చక్కగా పీరియడ్స్ ఒక రోజు వెనక ఒక రోజు ముందు అంతే, కానీ పీరియడ్స్ వస్తున్నాయి. ఒక 2 మంత్స్ 3 మంత్స్ మాత్రం స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అది వచ్చేది, కానీ ఇప్పుడు అది ఏమీ లేదు, చక్కగా పీరియడ్స్ వస్తున్నాయి. నిజంగా దేవుడు అండి, అంటే ఏదైనా ఇచ్చే ముందు కొంచెం బాధ పెడతాడు, కాకపోతే అది తట్టుకోవాలంతే. నాకు అర్థమైందంటే ఇదే. చాలా బాధపడ్డాను పీరియడ్స్ రాకపోవడం, చాలా ప్రాబ్లం అండి అది. దానికి ట్యాబ్లెట్స్ వేసుకోవడం, ట్యాబ్లెట్స్ వేసుకున్నా మన ఎగ్ రిలీజ్ అవ్వలేనిది బయట బ్లడ్ వస్తుంది తప్ప ఎగ్ రిలీజ్ అవ్వదు కదా ట్యాబ్లెట్స్ వేసుకున్నా. ఇవన్నీ చాలా ఫేస్ చేశాను. అసలు ఇవన్నీ తలుచుకుంటే నాకు ఇప్పటికి కూడా ఒకలా ఉంటుంది అసలు. అయితే
ఇంకా వెయిట్ లాస్ అనేది ఎలాగా నేను వెయిట్ లాస్ అయ్యాను ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి గ్యారంటీగా. నేను డైలీ డైట్ ఏం తీసుకుంటున్నాను, నేను వాకింగ్ ఎంతసేపు చేస్తున్నాను, వాకింగ్, నా డైట్, నా ఫుడ్, ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తానండి. నేను ఇప్పుడు వెయిట్ ఎంత ఉన్నానంటే 63 ఉన్నాను. 86 నుండి 63కి వచ్చాను. నా వెయిట్ నేను ఇప్పుడు 63 ఉన్నాను. నా టార్గెట్ డాక్టర్ చెప్పారు. డాక్టర్ ఏమన్నారంటే 65కి రావాలి, వెయిట్ 65 ఉండాలి నువ్వు అని చెప్పారు. కానీ డాక్టర్ చెప్పిన దానికన్నా ఒక 2 kgs ఎక్కువగానే తగ్గాను. యాక్చువల్లీ నేను అనుకునే వెయిట్ అయితే 50కి రావాలని అనుకుంటున్నానండి. 50 ఉంటే మంచిది, ఎందుకంటే ఫ్యూచర్లో ఒకవేళ ప్రెగ్నెంట్ అది అయినా కానీ మనకు మళ్ళీ అంత ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిపోవడము అట్లాంటివి ఉండవు. అండ్ బ్లడ్ అది తగ్గిపోయి ఉంటుంది అని అనుకోవచ్చు. ఏది లేదండి, సూపర్ హెల్త్ అయితే బాగుంది ప్రస్తుతానికి, దేవుడి దయ. నిజంగా హెల్త్ చెకప్ అంతా చేయించుకున్నాను, అంతా బాగుంది. చిన్నవి ఉంటాయండి, చిన్నవి. థైరాయిడ్ నేను 100 వాడేదన్నా, ఇప్పుడు నేను 62.2 ఎంతో వాడుతున్నాను, 62 వాడుతున్నాను, 62.5 ఎంతో వాడుతున్నాను అంతే. ఇప్పుడు అది 2 days నుండి, నేను 2 days ముందే చెక్ చేయించుకున్నాను కదా, అది చెప్తున్నాను. బ్లడ్ టెస్ట్, షుగరు అండ్ కొలెస్ట్రాల్ కూడా చాలా వరకు క్లియర్ అయిందండి. కొంచెం ఒక 20% అట్లా ఉంది, అది కూడా నేను కంట్రోల్ చేసుకోగలను. ఎందుకంటే ఇంతవరకు నేను వచ్చానంటే ఇక ముందు కూడా నేను వెయిట్ లాస్ ఈ జర్నీలో నేను కంటిన్యూ చేయగలనని నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. నేను గ్యారంటీగా నేను అనుకున్న నా వెయిట్కి నేను రాగలను. నేను అనుకున్న దానికి తప్పకుండా ట్రై చేస్తాను. నాకు మీరు సపోర్ట్ చేయండి. అలాగే ప్రతిరోజు కూడా నేను ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాను, ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఎటువంటి అసలు ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మెయిన్ ఏంటంటే ఆయిల్ అండి. రిఫైండ్ ఆయిల్స్ మానేయాలి, షుగర్, సాల్ట్, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్ ఇవన్నీ మానేసుకోవాలి. కూల్ డ్రింక్స్ అవి మానేయాలి. ఇవన్నీ మానేస్తే నాన్ వెజ్ మటన్ మానేయాలి. ఫిష్, సముద్రపు చేపలు ఉంటాయి కదా, అవి తింటే సూపర్ ఉంటుంది హెల్త్, అది తీసుకోవాలి. మటన్ మానేయాలి. చికెన్ బ్రెస్ట్ పీస్, చెస్ట్ పీస్ ఉంటుంది కదా, అది తింటే చాలు. చికెన్ కూడా అంత ఎక్కువ తీసుకోకూడదు. ఇలా ఉంటే సూపర్గా ఉంటుంది హెల్త్ కూడా. నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి తప్పకుండా. అప్పటి వరకు సెలవు. Bye. Thank you for watching. Bye.